ఓం శ్రీ సాయినాథాయ నమః. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరోసుస్తము ప్రారంభించిన విధముగానే మసీద్ తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీద్ మరమ్మతు చేయ నిమిత్తమైన రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పనిని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోద్కర్ ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టము లేకుండెను. కానీ భక్తుడకు మహాలస్పతి కల్పించుకొని ఇటులనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీద్ నేలను చెక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డిపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చునుడు వారు. గొప్ప వ్యాయ ప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభ మండపమును పూర్తి చేసిరి. మసీద్ ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండేను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పై కప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటేటివారు. మరుసటి దినము ప్రాతకాలముగానే బాబా చావడి నుండి వచ్చి అదంతయు చూసి కోపముతో వారిని పీకి పరివేయించేటివారు. ఒకసారి బాబా మిల్కి కోపాధిపీతుడై నాటిన ఇనుప స్తంభములు ఒక చేతిలో వికలించుచు రెండవ చేతిలో తాత్యా పటేల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పరివేయించెను. బాబా నేత్రములు నిప్పు కణం వలె వెలుగుచుండెను. ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరూ భయంకపీతులైరి. బాబా తన జోబిలో నుంచి ₹1 తీసి ఎటువైపు విసరెను. అది శుభ సమయమందు చేయు ఆహుతి వలె కనబడిను. తాత్య కూడా చాలా భయపడిన. తాత్యకి ఏమీ జరుగుతున్నదో ఎవరికీ ఏమీ తెలియకుండాను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుట ఎవరికి ధైర్యం చాలేది కదా. ఇంతలో కుష్ఠరోగి బాబా భక్తుడు నగు బాగోజీ సిందే కొంచెం ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వాణిని ఒక ప్రక్కకు త్రోసివేశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుక రాయి రువెను. ఎంతమంది ఆ జోలికి పొదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించాను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగీష్ జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించున్నట్లు దానిని స్వయముగా తాత్యాకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసి వారెల్లరూ ఆశ్చర్యమగ్గులయ్యిరి. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చెను, ఎందుచేత ఈ విధముగా తాత్యను శిక్షించెను, వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అను అందరూ ఆలోచించుచుండిరి. బాబాకు ఒకప్పుడు శాంతమూర్తి వలె కూర్చొండి అత్యంత ప్రేమారాగముతో మాట్లాడుచుండేవారు. అంతలో అనాకారములో కోపగించేటివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలేనో విషయము తెలుసుకోలేకున్నాము. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను.